మేడిగడ్డ కన్నేపల్లి కార్యాలయాల్లో విజిలెన్స్ సోదాలు ముగిశాయి. భారీగా కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన ఫైల్స్ ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయానికి ఫైల్స్ ను తరలించారు. మరికొన్ని రికార్డ్స్ కోసం ఇరిగేషన్ అధికారులను విజిలెన్స్ బృందం ప్రశ్నిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అధికారులు పలు ముఖ్యమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణుశ్రీ కన్నెపల్లి డివిజన్ 2 తో పాటు మేడిగడ్డ డివిజన్ 1 కు సంబంధించి 2 ఆఫీసుల లోపల నిన్న దాదాపు 8 గంటల పాటు శోధన నిర్వహించారు. ఇక ఉదయం కూడా మరో విడత 2 గంటల పాటు శోధన నిర్వహించి పూర్తి స్థాయి డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్లను అదేవిధంగా హార్డ్ డిస్క్లను కూడా మహదేవ్పూర్ ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే కొంతమంది ఇరిగేషన్ సిబ్బంది ఏఈడీలను కూడా విజిలెన్స్ అధికారులు రావాలంటూ కూడా ఉదయమే కబురు పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి వారు ఇరిగేషన్ కార్యాలయానికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. వారితో కొన్ని సంబంధించిన డాక్యుమెంట్ సంబంధించిన కొంత వివరణ కూడా తీసుకుంటున్నారు. సో ఆ వివరణ తీసుకున్న తర్వాత దాన్ని డాక్యుమెంట్ రూపం లోపల రిటర్న్ గా కావాలంటూ కూడా విజిలెన్స్ అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయి లోపల డాక్యుమెంట్లు అప్డేషన్ లేకపోవడంతో అధికారులతోనే అప్డేషన్ చేయించుకొని వారితో సంతకం తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి డేటా వచ్చిందనుకున్న తర్వాతనే విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ కు పయనమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మహదేవ్పూర్ ఏరియా ఇరిగేషన్ ఆఫీస్ లోపల విజిలెన్స్ బృందాలతో పాటు ఎక్స్పర్ట్స్ ఇంజనీర్ తో పాటుగా అక్కడ పనిచేసిన 2 డివిజన్లలో పనిచేసినటువంటి అధికారులు కూడా అక్కడికి వచ్చారు. అయితే అధికారులు ఆఫీసులో ఉంచాల్సినటువంటి కొన్ని రికార్డ్స్ తమ ఇళ్లలో ఉంచుకున్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి విజిలెన్స్ అధికారులు రాత్రి వారందరికీ డాక్యుమెంట్ అన్ని కూడా తమకు సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఉదయమే కొంతమంది ఏఈలు డిఈలు కూడా తమ దగ్గర లాగ్ బుక్స్ కూడా తీసుకొచ్చి విజిలెన్స్ అధికారులకు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఆ అధికారులే స్వయంగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులే విజిలెన్స్ అధికారులకు ఆ డాక్యుమెంట్స్ కూడా అందజేయడం జరిగింది. సో మొత్తానికి వీటన్నిటిని లెక్కలు చూసుకున్న తర్వాత ఏ డాక్యుమెంట్స్ పూర్తిగా డేట్ టైంతో సహా పూర్తిగా డాక్యుమెంట్స్ అయితే ప్రస్తుతం సబ్మిట్ చేస్తూ వాటి చెక్ లిస్ట్ అయితే కొనసాగుతుంది. మరోవైపు కొన్ని సమాచారం పూర్తిగా అసంబద్ధంగా ఉన్నటువంటి కొంత సమాచారాలపై క్లారిటీ తీసుకున్న తర్వాత బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మేడిగడ్డ కన్నెపల్లి 2 డివిజన్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తోనే భారీగా ఇందులో కుట్ర ఉన్నదనేటువంటి విషయం అయితే తెలుస్తుంది. మనకంటున్నటువంటి అనఫిషియల్ సమాచారం ప్రకారం కూడా ఇక్కడే భారీగా అటు వేరే ఇతర థర్డ్ పార్టీకి సంబంధించిన సంస్థలకు వ్యక్తులకు ఇక్కడి నుంచి పేమెంట్స్ కూడా భారీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి అసంపూర్తిగా రిపోర్ట్స్ ఉన్న నేపథ్యంలో కూడా కొంత క్లారిటీ తీసుకునే అటు హైదరాబాద్ కు విజిలెన్స్ సంబంధించిన బృందం అయితే బయలుదేరే పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి మరికొద్ది సేపట్లో విజిలెన్స్ బృందము ఆ ఇరిగేషన్ అధికారులతో ప్రస్తుతం అయితే కొంత ఓవరాల్ గా వారితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇది పూర్తయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసుకొని వారికి సీజ్ చేసుకున్న డాక్యుమెంట్స్ సంబంధించిన రిపోర్ట్స్ అందజేసిన తర్వాత హైదరాబాద్ కు వెళ్లే అవకాశం అయితే కల్పిస్తుంది. అయితే పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడతామంటూ కూడా కొంత హింట్స్ ఇస్తున్నారు. సో దీంట్లో ఒకవేళ వాళ్ళు బయటకు వస్తే ఏ డాక్యుమెంట్స్ ఇక్కడ సీజ్ చేసిన దాంట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయాల్లోనైతే నిన్నటి నుంచి కూడా అధికారులు సోదాలను నిర్వహిస్తూ ఉన్నారు. విజిలెన్స్ అధికారులు తమ సోదాలను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మేడిగడ్డ కన్నపల్లి కార్యాలయాల్లోనైతే ప్రస్తుతం విజిలెన్స్ అధికారుల సోదాలు అయితే ముగిసిపోయాయి. భారీగా కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన ఫైల్స్ అయితే విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మహదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయానికి ఈ ఫైల్స్ ను తరలించారు. మరికొన్ని రికార్డ్స్ కోసమైతే ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులను విజిలెన్స్ బృందం ప్రశ్నిస్తోంది.
మేడిగడ్డ కండపల్లి కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు ముగిశాయి. భారీగా కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన ఫైల్స్ ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయానికి ఈ ఫైల్స్ ను తరలించారు. మరికొన్ని రికార్డ్స్ కోసం ఇరిగేషన్ అధికారులను విజిలెన్స్ బృందం ప్రశ్నిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, స్వాధీనం చేసుకున్న ఫైల్స్ ని ఇటు మహదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా ఇటు ఇరిగేషన్ కార్యాలయాల లోపల విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా నిన్న ఇటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8-9 గంటల వరకు కొనసాగినటువంటి తనిఖీలు ఈ రోజు మళ్ళీ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 8 చోట్ల నిన్నటి నుంచి తనిఖీలు చేసినటువంటి పరిసర ప్రాంతం లోపల ఇటు మేడిగడ్డ కన్నెపల్లి వద్ద అయితే తనిఖీలు ముగిసినట్టుగా తెలుస్తుంది. కరీంనగర్ ఇటు రామగుండంలో మాత్రము ఇంకా తనిఖీలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నది. ఇటు రామగుండంలో మాత్రం కాసేపటి క్రితమే ఇటు తనిఖీలు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈ స్వాధీనం చేసుకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మహాదేవ్పూర్ లోపల ఉన్నటువంటి కార్యాలయానికి తరలిస్తున్నారు. కరీంనగర్ లో మాత్రము ఇంకా ఇరిగేషన్ కార్యాలయం లోపల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.